విషయంలో కానీ ఇలా వివిధ అంశాలపైన సహకరించుకునే ధోరణి ఉంటే చాలా సంతోషం కదా. రైట్ సార్. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళుతున్న ఎమ్మెల్యేలతో ముందు రాజీనామా చేయించి అప్పుడు పార్టీలో జాయిన్ చేసుకోండి, మళ్ళీ గెలిపించుకునే దమ్ముందా అంటూ కేటీఆర్ రేవంత్కు సవాల్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ ఇంకోటి కూడా గుర్తు చేశారు, పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలి అని రేవంత్ గతంలో అన్నారట. పార్టీ ఫిరాయించిన వెంటనే సభ్యత్వం కోల్పోయేలా పాంచ్ న్యాయ్ పేరుతో ప్రణాళికలో చేర్చామని రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి ఈ రెండు ప్రస్తావిస్తూ నాడు బీఆర్ఎస్లో చేరికలన్నీ కూడా రాజ్యాంగబద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఉన్నారు కేటీఆర్. సో సమర్థించుకుంటూ ఉన్నారు గతంలో చేసిన ఆయన పనిని, ఇప్పుడు అపోజ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ చేస్తున్న పనిని. సో బీఆర్ఎస్ ఫిరాయింపులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకి మధ్య తేడా ఏంటి? రాజ్యాంగం ఏం చెప్తాం, చట్టం ఏం చెప్తాం? రాజ్యాంగం చాలా స్పష్టం. మీరు గూగుల్లో కొట్టండి యాంటీ డిఫెక్షన్ లా అని, 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ చదివితే అర్థమవుతుంది ఎవరికైనా. సో అందులో ఏముంది, అందులో రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉంది కదా, ఎవరైనా గూగుల్లో కొడితే వచ్చేది కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నాడు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళని పూలతో కొట్టండి అన్నాడు కదా. అందరినీ రాళ్లతో కొట్టమని చెప్పలే కదా. తన పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళని రాళ్లతో కొట్టమన్నాడు, తన పార్టీలోకి వచ్చే వాళ్ళని పూలతో కొట్టమన్నాడు. ఇది కాంగ్రెస్ అయినా అదే పని చేస్తుంది, బీఆర్ఎస్ అయినా అదే పని చేస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ తన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే మాట్లాడుతుంది, ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్న రోజు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఓకే రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ అన్నాడా, డిస్క్వాలిఫై అన్నాడా, అవన్నీ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో చాలా చెప్తారు. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, బీఆర్ఎస్ చేసిన పని రాజ్యాంగబద్ధం ఎట్లా అవుతుంది అంటే సిఎల్పి విలీనమైంది అని అంటున్నారు. సిఎల్పి విలీనమైతే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరండి? చాలా విచిత్రంగా రాజకీయ నాయకులు మాట్లాడతారు. మా దాంట్లో సిఎల్పి విలీనమైంది అన్నారు. ఇవాళ సిఎల్పి లేకుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాతనే ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని గవర్నర్ ఆహ్వానించాడా లేదా? మరి సిఎల్పి విలీనమైన తర్వాత మళ్ళీ సిఎల్పి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఒక పార్టీ మరో పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది, ఇప్పుడు ప్రజారాజ్యం లెజిస్లేచర్ పార్టీ లేదు కదా. ఒక పార్టీ మరో పార్టీలో విలీనమైన తర్వాత ఆ పార్టీ ఉండదు. ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైన తర్వాత ఆ కంపెనీ సెపరేట్గా ఉంటుందా? సో విలీనమైన తర్వాత ఎలా ఉంటుంది? సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇక్కడ విలీనమైందని ఒకవైపు చెప్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉంది కదా, ఈవెన్ అప్పుడు కూడా ఉంది, బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు కదా. అంటే లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేది సాధ్యమే కాదు. ఇది క్లియర్గా మనకు రాజ్యాంగం అర్థమవుతుంది. ఎక్కడ భారత పీపుల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కానీ ఇంకెక్కడ కానీ లెజిస్లేచర్ పార్టీకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఒరిజినల్ పార్టీకి యొక్క ఎక్స్టెన్షనే లెజిస్లేచర్ పార్టీ. ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ ఎట్లా మెర్జ్ అవుతుంది? పోనీయండి, బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు 2/3 ముందుగా ఒకేసారి వచ్చారా? సో అప్పుడు కూడా ఇప్పట్లాగానే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. 2/3 అయిపోయినాక మెర్జ్ అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు 6-7 వచ్చారు, ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంత 26 మంది వచ్చాక వీళ్ళు కూడా మెర్జ్ చేసుకుంటారు. తేడా ఏమున్నది? అందువల్ల బీఆర్ఎస్కు అడిగే నైతిక హక్కు లేదు, రాజ్యాంగ హక్కు లేదు, ఏ హక్కు లేదు. సో బీఆర్ఎస్కు ఉన్న సమస్య అదే. అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళనే వెక్కిరిస్తున్నాయి. ఏమని చెప్తారు? అప్పుడు కూడా ఒక్కొక్కరు వచ్చి చేరారు. 2/3 అయినాక విలీనం చేసుకున్నారు. ఎట్లా విలీనం అవుతుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో విలీనమైపోయింది, ఎలా బీజేపీలో పార్లమెంటరీ పార్టీ విలీనమైంది. మరి ఇప్పుడు కృష్ణదేవరాయలు ఎవరండి? తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదా? లోక్సభలో ఆ పార్టీ పక్ష నేత కాదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడంటే రాజ్యసభలో ఎవరు లేరు, రేపు ఇద్దరు ఎలక్ట్ అవుతారు. రాజ్యసభలో తెలుగుదేశం పక్షం కాదా? ఎట్లా విలీనమైందండి మరి? సో ఈ విలీనం అనేది విచిత్రమైన ఆర్గ్యుమెంటు. సో విలీనం అయిపోతారట. కమ్యూనిస్ట్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది. సిపిఐ లేదా? ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ లేదా? ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో విలీనమై ఇంకో రాష్ట్రంలో విలీనం కాకుండా ఉంటుందా? జాతీయ పార్టీ అంటే అది ఒక దేశం మొత్తం మీద విలీనం కావాలి. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్లో విలీనం అవుతుందా? ఇంతకన్నా అరాచకత్వం ఇంకోటి ఉంటుందా? అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా క్లియర్గా చెప్తోంది, ఈవెన్ ఒక విప్ ఉల్లంఘించినా కూడా అనర్హుడవుతాడు. వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అన్నారు, రిజైన్ కూడా అవసరం లేదు. స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు
ఉన్నా కూడా అతను డిస్క్వాలిఫై అవుతాడు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు దాన నాగేందర్. మీకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సవితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదాహరణకు బీఆర్ఎస్ మంత్రివర్గంలో మంత్రిగా ఉంటారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత అది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కాదా? సో దీనికి ఏంటి అంటే 2/3 వచ్చారట. మొదలు 2/3 అందరు రాలే ఒక్కసారి. ఇప్పుడు ఎలాగైతే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారో అప్పుడు కూడా ఒక్కరొక్కరే వచ్చారు. ఈవెన్ 2/3 ఒక్కసారి వచ్చినా అది చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే రాజ్యాంగం మీరు చదవండి. ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయినప్పుడు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. ఇది రాజ్యాంగం చెప్పేది. ఫస్ట్ ఒరిజినల్ పార్టీ మెర్జ్ కావాలి. కానీ 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక ఒప్పుకుంటే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. కానీ 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు చేయడమే విలీనం కాదు. సో ఇంత ఘోరంగా డిస్టార్ట్ చేస్తున్నారు. ఇలా డిస్టార్ట్ చేస్తున్న దాని మీద కోర్టులో కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు చెప్పాలి. మన దేశంలో దురదృష్టం ఏంటంటే చట్టాలు రాజ్యాంగాలు బహిరంగంగా ఉల్లంఘించబడతాయి. కానీ దీనిపైన దశాబ్దాలుగా కోర్టుల్లో తేలవు. ఆ ఉల్లంఘన అలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఇలా అన్ఫార్చునేట్లీ నిజం చెప్తే కోపం వస్తుంది. చట్టంలో రాజ్యాంగంలో ఏమున్నదని చెప్తే కోపం వస్తుంది. వాళ్ళు తమకు అనుగుణంగా రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని చట్టాన్ని అన్వయించుకుంటాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్లా ఒకలాగా అన్వయించుకుంటారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా అన్వయించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చట్టాన్ని ఒక రకంగా అన్వయిస్తాడు. తాను అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా అన్వయిస్తాడు. సో తెలుగుదేశం పార్టీ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అన్వయిస్తుంది. తాము అధికారంలోకి వచ్చాక ఇంకో రకంగా అన్వయిస్తుంది. మాలాంటి వాళ్ళు ఉన్నది చెప్తే మాకు ఉడికినట్టు అవుతుంది. అందుకే ఉరికి వచ్చిందా సామెత, ఉన్నది చెప్తే ఉడికినట్టు అవుతుందని. ఇప్పుడు ఈ వీడియో చూసిన టీఆర్ఎస్ వాళ్ళకి నా మీద కోపం వస్తుంది. ఇలా అంటున్నాడు. మరి నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తాను, రాజ్యాంగం అప్పుడు బీఆర్ఎస్ చేసింది తప్పే, ఇప్పుడు కాంగ్రెస్ చేసేది తప్పే. ఇందులో తేడా ఉన్నది. కానీ అలా రుచించదు కదా. టీఆర్ఎస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మాది ఒక్కటి రైట్ అని చెప్పాలి. నాగేశ్వర్ సార్ కేసీఆర్ చేసింది రాజ్యాంగబద్ధం అండి, రాజ్యాంగానికి అనుగుణంగా చేశాడు ఆయన రాజ్యాంగాన్ని చదివి న్యాయ నిపుణులతో రాజ్యాంగ నిపుణులతో చర్చించి రాజ్యాంగం ఆమోదిస్తేనే తీసుకోండి లేకపోతే తీసుకోకండి అని చెప్పిండు అనాలి నేను. ఇలా నేనంటే వాళ్ళకు రుచిస్తుంది. ఇలా అన్నప్పుడు నేను ఇద్దరినంటే యథార్థవాది లోక విరోధి. ఇలా నేను నిజం చెప్తుంటే నా మీద అటాక్ వస్తుంటే స్వాంతన కొరకు గరకపాటి నరసింహారావు గారి ప్రవచనాలు విన్నాను నిన్న. ఆయన చెప్తున్నాడు యథార్థవాది లోక విరోధి అని. సో అందువల్ల ప్రవచనం చెప్పిన సత్యం కదా ఇది. రైట్ సార్. ఇక స్పీకర్ అభ్యర్థిగా ఆ పదవికి అభ్యర్థిని పెట్టి కూడా చాలా హుందాగా ప్రధాని మోదీతో కరచాలనం చేసి ఓం బిర్లాని సీట్లో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓం బిర్లా వ్యవహార శైలి మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ప్రధాని ముందు ఓం బిర్లా